జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ ప్రశ్నని గోచార వశాత్తు ఉన్న గ్రహగతుల్ని క్రోడీకరించుకుంటూ 2026 ఆగస్టు మాసం వృషభ రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమోండమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 3. ఇది దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి అంశం. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో మానసికమైనటువంటి ఆందోళనలు, శారీరకమైనటువంటి రుగ్మతలు, ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో ఏదైతే ఇబ్బంది పడుతున్నటువంటి మీకు భగవంతుడు, కాలం, అదృష్టం ఒక్కసారిగా మీకు అనేక రకాలైనటువంటి అవకాశాలు ఇచ్చినట్టుగా వృషభ రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో 2026 ఆగస్టు మాసం ఒక గొప్ప మలుపు. సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి స్థాయి కలిగినటువంటి ఒక వ్యక్తి లేదా వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయం మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగున్నాయి. ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా లేని జీవన విధానం కావడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించేటువంటి అవకాశం ఉంది. లేదా ఆర్థిక వ్యవస్థలు కొంతమంది వ్యక్తుల నుండి మీకు రావాల్సినటువంటి మూలధనం ఏదైతే ఉందో అది మీకు తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉంది. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఒక గొప్ప వ్యవస్థలోకి కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయంతో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి మీరు వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కుటుంబపరమైనటువంటి అంశాలు, వివాహ జీవితానికి సంబంధించినటువంటి పరిస్థితులు, సంతానానికి సంబంధించినటువంటివి, భార్యాభర్తలకు సంబంధించినటువంటి స్థితిగతులు అత్యంత అనుకూలవంతంగా ఉంటూ ఉన్నాయి. ఎంతో కాలంగా భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి తగువులు, అపోహలు, అపార్థాలు, అపనిందలు కూడా తొలగిపోయి భార్యాభర్తలు సుఖంగా ఉండగలుగుతారు. పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మీరు చేసేటువంటి ఆలోచనలు ఫలించేటువంటి అవకాశం ఉంది. అనుకూలవంతమైనటువంటి వాతావరణం, ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు అధికమవుతూ ఉంటాయి. విరామం, విశ్రాంతి లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆహారం పట్ల శ్రద్ధ లేకపోవటం, నిద్ర ఆహారాల పట్ల శ్రద్ధ లేకపోవటం వల్ల జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక చిన్న ఆరోగ్య లోపం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఈ విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీ పేరు ప్రఖ్యాతలు సామాజికమైనటువంటి మాధ్యమాల ద్వారా విస్తరించుకునేటువంటి అవకాశం ఉంది. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి. వ్యాపారాన్ని విస్తరింపజేయాలన్నటువంటి సంకల్పం చేత మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది సరైనటువంటిది, సానుకూలవంతమైంది, అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తప్పకుండా మీరు అత్యున్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళడానికి ఒక అద్భుతమైనటువంటి మాసంగా ఈ 2026 ఆగస్టు మాసాన్ని మనం అభివర్ణన చేయొచ్చు. వృత్తి వ్యాపారంలో పురోభివృద్ధి బాగుంటుంది. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు మీకు కలిగేటువంటి అవకాశం ఉంది. స్నేహితులు, సన్నిహితులు, మిత్రుల వల్ల మీరు లాభం పొందేటువంటి అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా మీరు విశేషవంతమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ప్రగతిని తప్పకుండా చూసేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం పెరుగుతూ ఉంటామో, ఎప్పుడైతే మన పరిస్థితులు అనుకూలవంతంగా ఉంటూ ఉంటాయో, ఎప్పుడైతే సామాజికంగా బలంగా కనిపిస్తూ ఉంటామో శత్రువులు కూడా మరోవైపు మనల్ని ఏ విధంగా దెబ్బతీయాలన్నటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి. కుటుంబపరమైన అంశాలు,
అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం, సంతాన సంబంధమైనటువంటి స్థితిగతులు కూడా చాలా బాగున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో తప్పనిసరిగా విస్తరణ జరుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతులు లేదా బదిలీలు మీరు అనుకున్నటువంటి చోటుకి లభించే అవకాశం ఉంది. కానీ ఉన్నటువంటి సమస్య ఒకటి ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోవటం. అనుకూల శత్రువులు అధికమైపోయి నరఘోష, నరదిష్టి, నరపీడలు అధికంగా ఉండటం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మీకున్న పేరు ప్రఖ్యాతల్ని, కీర్తి ప్రతిష్టలని దెబ్బ కొట్టడానికి కొంతమంది మీతో పాటు ఉన్నటువంటి అనుకూల శత్రువులు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో మీడియాలో, సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నటువంటి తరుణంలో కూడా మీరు చేసే కఠినమైనటువంటి సంభాషణ వల్ల, అసందర్భోచితమైనటువంటి వ్యాఖ్యల వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి విషయంలో కూడా మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా అద్భుతమైనటువంటి కాలం. పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు. ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలో మీకు ప్రవేశం లభించేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజా సంబంధమైనటువంటి పదవులు లభించేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో కళ్యాణ గడియలు నడిచేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు, అది కూడా నరఘోష, నరదిష్టి, నరపీడ, వీటిని నివారించుకోగలిగితే 2026వ సంవత్సరం ఆగస్టు మాసం అద్భుతమైనటువంటి ప్రయోజనాలకి కేంద్రం కాబోతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ప్రత్యేకించి వృషభ రాశి జాతకులు ఈ మాసంలో మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి లక్ష్మీనారాయణుల్ని స్మరణ చేయండి. లక్ష్మీ తామరమాలను మీరు ధరింప చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. స్త్రీ సూక్తం, పురుష సూక్తం లేదా నారాయణ సూక్తంతో లక్ష్మీ నారాయణులని విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో ప్రార్థన చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశం ఉంది. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం కూడా స్నానం చేస్తూ ఉండటం వల్ల, ఒక చిటికెడు తంత్రమాల చూర్ణాన్ని స్నానం చేసేటువంటి నీటిలో కలిపి స్నానం చేస్తే అనుకూల శత్రువులు చేసేటువంటి కొన్ని రకాలైన కుట్రల నుండి, తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు నివారించబడి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. ఒక పంచముఖి రుద్రాక్ష, సాక్షాత్తు ఇది గురుస్వరూపం, కాలభైరవ రక్షతో సంపుటీకరణ చేయబడినటువంటి పంచముఖి రుద్రాక్షను మెడలో ధరింప చేసుకోండి. అదృష్టం మీ వెంట ఉండటం వల్ల ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగుంటాయి. ఒక్కసారిగా మీ దైనందిన జీవితంలో కాలం, అదృష్టం, దైవం ఇవన్నీ కూడా మీ వైపు ఉన్నట్టుగా మీ దైనందిన జీవితంలో ఖచ్చితమైనటువంటి మార్పుని మీరు చూసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.